నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాన కరువైన పరిస్థితుల్లో సాగర్ నుంచి నీరు విడుదలతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సాగర్ నుంచి జులైలోనే నీరివ్వడం పుష్కర కాలంలో ఇదే తొలిసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ నెల 1 నుంచి వరద నీరు వస్తోంది. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 566 అడుగులు దాటింది. దీంతో ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 1వ తారీఖు నాటికి నాగార్జున సాగర్లో 134 టీఎంసీల నీరు ఉంది. ఆ సమయంలో నీటి మట్టం 511 అడుగులుగా ఉంది. అయితే ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. 20 రోజుల్లో 114 టీఎంసీలకు పైగా వరద రావడంతో నీటి మట్టం 55 అడుగులకు పైగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 566 అడుగులకు చేరింది. అంటే రిజర్వాయర్లో 248 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి 62,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఈసారి సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం సాధారణం కంటే 40% తక్కువగా పడింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు అధికారులు. సాధారణంగా సాగర్ నీటి మట్టం 576 అడుగులకు చేరిన తర్వాతే ఎడమ కాలువ ద్వారా సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తారు. కానీ ఈసారి గతానికి భిన్నంగా 566 అడుగుల వద్దనే సాగునీటిని విడుదల చేశారు. గత 10-12 ఏళ్లలో సాగర్ నీటి మట్టం 570 అడుగులకు చేరకుండా నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఎడమ కాలువ పరిధిలోని మొదటి జోన్కు నీరు అందిస్తున్నారు. తర్వాత ఎడమ కాలువ కింద గల భూములన్నింటికీ నీరు అందుతుంది. అదేవిధంగా లో లెవెల్ కెనాల్కు కూడా నీటిని విడుదల చేయనున్నారు. కర్ణాటకలో వర్షాలు కురుస్తూ ఉండడంతో అక్కడి ప్రాజెక్టులు నిండిపోయాయి. వరద నీటిని దిగువకు వదులుతుండడంతో నాగార్జున సాగర్ డ్యాంకు వరద కొనసాగుతోంది. మరో 25-30 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే నీటి మట్టం నిర్దిష్ట స్థాయికి చేరుకోకముందే సాగు అవసరాలకు నీటి విడుదల సాధ్యమైంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.